హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ముకుంద అయితే కృష్ణ వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది. అప్పుడు ముకుందతో కృష్ణ వాళ్ళ బాబాయ్ పిన్ని ఇలా అంటారు, మా కిట్టయ్య ఒట్టి అమాయకురాలు అని చెప్తారు. చూస్తే అలా అనిపించదు కదా అని ముకుంద అంటుంది. అవును, చూస్తే అలా అనిపించదు, కానీ నా బిడ్డ ఉత్త అమాయకురాలు అని కృష్ణ వాళ్ళ బాబాయ్ చెప్తూ ఉంటాడు. ఎంత అమాయకురాలంటే ఆ ఇంట్లో ఉండదు కదా ముకుంద, నా బిడ్డ కాపురాన్ని నాశనం చేయాలి అనుకుంది అని కృష్ణ వాళ్ళ పిన్ని చెప్తూ ఉంటుంది. పిన్ని, బాబాయ్ ఇప్పుడు అవసరమా అని కృష్ణ అంటుంది. చెప్పనివ్వు కృష్ణ, నేను వింటాను అని ముకుంద అంటుంది. ఆ ముకుంద ఎప్పుడు నా అల్లుని అదలా చూస్తూ ఉండేది. చచ్చిపోయి బ్రతికిపోయింది, కానీ లేకపోతే నేనే దాన్ని పని చేసేదాన్ని అని కృష్ణ వాళ్ళ పిన్ని అంటూ ఉంటుంది. ఇంకా బ్రతికే ఉంది కదా అని ముకుంద అంటుంది. ముకుంద మాటకు కృష్ణ వాళ్ళ పిన్ని బాబాయ్ ఇద్దరు షాక్ అవుతారు. అంటే బ్రతికిపోయింది అని చెప్తున్నాను అని ముకుంద అంటుంది. ఈ విషయాలన్నీ మీకు కృష్ణ చెప్పిందా లేదా మీరు తెలుసుకున్నారా అంకుల్ అని ముకుంద అడుగుతుంది. చెప్పాను అమ్మ, మా బిడ్డ అమాయకురాలని, మా కిట్టయ్య ఏమీ చెప్పదు అని కృష్ణ వాళ్ళ బాబాయ్ అంటాడు. సరే అంకుల్, ఇంకా ఇక్కడే ఉంటే మేము ముకుందని తిట్టుకుంటూ ఉంటారు, మేము ఇంకా బయలుదేరతాము, నాతో పాటు కృష్ణ కూడా తీసుకెళ్తాను అని ముకుంద అంటుంది. అవును బాబాయ్, నేను కూడా వెళ్తాను అని కృష్ణ అంటుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.